రేపు సత్యసాయి వస్తాడు. సరే నేను ఊరుకున్నాను, అంత ఆలోచించాలి. వాళ్ళ మాటలకి అర్థాలు వేరుంటాయి శివ అందుకని. ఆ టైంలో గురువు యోగానంద గారిలాగా అంటే వచ్చింది శివుడే. యోగానంద గారు చెప్తాను, నేను కాదు ఈ శివ. ఇప్పుడు అవతార పురుషుల్లో దేవుడు ప్రవేశించినప్పుడు వాళ్ళ ఫేసులు సూర్యుడిలాగా వెలిగిపోతుంటాయి. మామూలు అవతార పురుషులు వాళ్ళు దర్శనం వచ్చినప్పుడు అంత వెలగవు. యోగానంద పరమహంసలాగా అట్లా అరగంట 30 గంట ఇల్లంతా ఇట్లాగే. నెక్స్ట్ రాబోయే రోజులో యుక్తేశ్వరి మహారాజులాగా శివ పరమాత్మ అదే చెప్తాను. ఇంకా ఆయనలాగా అట్లా ఇల్లంతా కనిపించారు. ఆయన నవ్వుతూ మాట్లాడుతున్నారు, నేను శివ శివ అని. ఈరోజు శివుడు నన్ను ఇదివరకు అన్ని రూపాలు తీసుకున్నా యోగానంద గారి రూపంలో రాలా. అయితే ఇది కూడా చెప్తాను, నాకు అప్పుడు అన్కాన్షియస్ అయ్యాను చూడు. అప్పుడు యుక్తేశ్వర్ అన్నారు. ఇప్పుడు యుక్తేశ్వర గారి రూపంలో శివుడు వర్క్ చేస్తున్నాడు. నువ్వు యుక్తేశ్వర గారు చెప్పు, ఆయనే నిన్ను అంటే అన్కాన్షియస్కి వెళ్ళటం తీసుకురావటం అక్కడే కాపలానే ఉన్నాయి. అప్పుడు అంతా అయిపోయినాక ఇప్పుడు యుక్తేశ్వర గారు ఉన్నారు, ఆయన చేయండి. ఆయన అంటే కొంత టైము ఆయన వర్క్ చేస్తారు. అంతా ఆయన సాయంత్రం అయినాక ఇప్పుడు యుక్తేశ్వర గారు టైం అయిపోయింది అన్నారు. ఆ రోజు యోగానంద గారిలాగా అప్పుడు ఎన్నో చెప్పారు. ఇట్లాగే వచ్చేపోయే వాళ్ళకి కొన్ని చెప్తుంటారు, ఎప్పుడు చెప్తారా ఇల్లంతా. అప్పుడు నాకు అర్థమైంది, అంటే సత్యసాయి గారిలాగా ఇచ్చింది ఆయనే, శివుడే. ఈరోజు యోగానంద గారి శరీరం తీసుకున్నారు. శివుడై ఇన్ని రూపాలుగా మారి ఒకే ఒక పరమాత్మే అనేక శరీరాల్లో విశ్వరూపం దర్శనమిస్తున్నారు ఆయనే. అట్లా ఇంకా ఆ రోజు ఇల్లంతా మరి ఎనర్జీస్ ఉంటాయి కదా, 40 minutes ఇల్లంతా శరీరాలతో. నేను వచ్చినప్పుడు కూడా ఇల్లంతా ఒక ఎల్లో కలర్ లైటింగ్ లాగా. ఇదంతా ఆయనదే. అది ఎవరికైనా కూడా చెప్తాను, నా సాధన పక్క పెట్టు, స్వయంగా నా శక్తిని ఇంట్లో వాళ్ళకు రావడానికి ప్రతిరోజు ఒక దర్శనంలో ఇల్లంతా నింపుతున్నారు. ఇంకొకటి ఇక్కడ క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ వెంకటేశ్వర స్వామి క్యాలెండర్. ఈ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఆ క్యాలెండర్ నుంచి కూడా ఎనర్జీ పాస్ ఆన్ చేస్తున్నారు. ఆ రూపంలో నుంచి వెంకటేశ్వర రూపం అంటే అప్పుడు శూన్యం అయిపోతారు, అక్కడ శూన్యమే కనిపిస్తుంది. అట్లా ఒకటే కాదు, ఎప్పుడు బుద్ధి పడితే ఆ రోజు విష్ణు రూపంలో కృష్ణుడు. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి 24 hours ఎక్కువగా, లేకపోతే 12 గంటలు. ఈయన ఏ కారణాల చేత వచ్చిన 2 క్యాలెండర్లు వాడుతున్నాను. అది అక్కడ పెట్టాను, ఇంకోటి నా దగ్గర పెట్టుకుంటాను. అంటే నెగిటివ్స్ ట్రబుల్ చేస్తాయని. అందులోంచి రాత్రి తిరిగేవాళ్ళు, ఈ సంవత్సరం నుంచి కూడా ఇందులోంచి కూడా తిరిగేవాళ్ళు. ఇప్పుడు రోజు శూన్యమైపోతారు ఆకాశంలాగా. అందులోంచి ఇట్లా ఎనర్జీస్ ఇల్లంతా ట్రావెల్ చేస్తుంటాయి. ఇక ఇవే కాకుండా ఇంకా ఒకరోజు మీ దగ్గర నుంచి వచ్చిన ఒక డివోటీ వచ్చింది. వాళ్ళు రామకృష్ణ డివోటీస్, నాకు తెలియదు. ఇట్లాగే ఏదో చెప్తున్నాను కదా ప్రాణాయామాలు అవి. ఆవిడ ఏదో అడిగింది, అది అయిపోతుందంటాను గుర్తుగా ఆ క్యాలెండర్ మీదంతా లైట్ వచ్చింది. ఇంకో క్యాలెండర్ నుంచి ఆవిడ కూడా చూసింది. నేను వచ్చిన తర్వాతనే రమణ మహర్షిని స్పష్టంగా చూడటం జరిగింది. అలాగే లైట్స్ చాలాసార్లు, అవును, స్మెల్స్ అయితే ఇంకా లెక్కలేదు. నువ్వు వచ్చిన ప్రతిసారి స్మెల్స్ అనేది చాలా తరచుగా స్మెల్స్. అలాగే గజ్జల సౌండ్స్ చాలాసార్లు, దేవతా సౌండ్స్, దేవతా ధ్వనులు, ఇవన్నీ కూడా నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ అయినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. మీ దగ్గర నుంచి ఎన్నో హీలింగ్ టెక్నిక్స్ కానీ అవి నేర్పించారు. చాలా జీవితం ఇవ్వడం వల్లనే అన్ని అవతార పురుషులు ఒకప్పుడు, ఇప్పుడు అన్ని రూపాలు ఆ ఈశ్వరుడు ఇస్తున్నాడు. అన్ని రూపాల్లో ఆ లైటు ఆమెకి, అంటే వాళ్ళ పని అయిపోతుంది అన్నమాట. అది ఆ తర్వాత అక్కడ శారదాదేవి తిరిగినట్లు ఆ షోకేస్లోంచి ఇక్కడ ఒక 5-7 నిమిషాలు అప్పుడు తర్వాత చెప్పింది ఆవిడ, మేము రామకృష్ణుల వారిని శారదా అంతే వాళ్ళకి ఆ విధంగా అయిపోతుందని. ఇంకా వాళ్ళు ఎవరైతే ప్రేయర్ చేసి వాళ్ళు ఉంటారో ఆ రూపం వాళ్ళకి గైడ్ చేస్తున్నారు. అదే విధంగా మీరు పంపించిన నిషిత వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడప్పుడు చూసాము. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి కూడా ఎక్స్పీరియన్స్ ఇట్లాగే. అంటే నా రూపంలో దర్శనం ఇచ్చారు, అంటే మీ పనులు అయిపోతాయి అన్నట్టు. 2-3 వాళ్ళ అమ్మకి తనకి ఆవిడలో ఒక బ్యాడ్ కర్మ వెళ్ళిపోయినట్లు అన్నీ వాళ్ళు చెప్తున్నారు. దానికి అర్థాలు చెప్తున్నాను. అట్లాగే ఇంకొక అమ్మాయిది మన విమల ఫ్రెండ్,
ఆ అమ్మాయి కూడా నా రూపంలో ఒక దర్శనం వచ్చిందని ఏదో చెప్పింది. అంటే ఆ అమ్మాయి కూడా బాగా అయిపోతుంది. ఏదో ట్రబుల్స్ ఉన్నాయి కదా, భర్త వీను అయిపోతుంది, ఏదో నీకు ఒక కొడుకును కూడా ఇచ్చాను అది చెప్పడం నా రూపంలో. కానీ నేను అర్థం చేసుకొని చెప్పాను, అది నేను కాదు, అది ఈశ్వరుడే, నేను కాదు అని చెప్పాను ఖచ్చితంగా. మొన్నెప్పుడో దర్శనం ఇచ్చినప్పుడు చెప్తున్నారు ఆయన, నువ్వు బాగానే తెలుసుకుంటావు. అవునది నేనే, మనకి తెలుస్తుంది కదా రవి, నువ్వు కరెక్ట్గానే అర్థం చేసుకుంటావు అన్నట్టు చిన్న నవ్వుతూ, అందుకే నేను ఇష్టపడతాను నేను అని. ఇంకా ఒకళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళ గురించి కూడా, అంటే ఆయన ప్రేమకి కరుణకి అంతు పంతు లేదు. ఎప్పుడో ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికీ నేను ఇప్పుడు ప్రేయర్లు కూడా చేయకూడదు రవి, ఇప్పుడే కాదు, వెళ్ళే ముందు ఎప్పుడు కూడా ఒక ఆత్మ చేయకూడదు, పాత వాళ్ళకే తప్పితే భగవంతుడి ముందు డిజైర్ ఉండకూడదు. పాత ఆయన ఇచ్చిన తప్పితే ఎప్పుడు చేయను. ఎప్పుడో వచ్చే ఒక ఆవిడ మనవడుకు కంటి ప్రాబ్లం, కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఒకసారి నేను చేసేటప్పుడు నా కళ్ళే పోతున్నాయి, ఇంకా నా వల్ల కాదని విడిచిపెట్టేశాను. 1 or 2 years క్రితం జీసస్ క్రైస్ట్ దర్శనం ఇచ్చారు. అప్పుడు చెప్పాను, అంటే మేరీ మాత రూపంలో ఆ పిల్లడిని ఇచ్చారు. అప్పుడు ఉరికే చెప్పాను కదా, నేను ఎక్కువ చెప్పకూడదు. మొన్న దర్శనం వచ్చినప్పుడు ఆయన చెప్పారు నవ్వుతూ, నువ్వేమనుకుంటున్నావు అంటే ఆ పిల్లడికి నేను ఇట్లా ప్రే చేయాల అంటే ఒకటేసారి చెప్పాను, ఇన్ని చెప్పకూడదు. నేను మొదట నేను చేసినప్పుడు ఆ కర్మ నేను మొయ్యలేక, ఇప్పుడు వెళ్ళడానికి దగ్గరున్నప్పుడు ఎక్కువ పంపించకూడదు, ఇవ్వు అంతే, క్రైస్తుతో చెప్పాను. అప్పుడు అన్నారు ఆయన, శివుడే, నేనే క్రైస్తుని, నువ్వు అప్పుడు చెప్పావు నాకు గుర్తున్నది, నువ్వేమనుకుంటున్నావు అంటే మనం థాట్స్ పంపించాలంటే సర్జరీ ద్వారానా, ఎట్లా అనుకుంటున్నావు? సరే ఊరుకున్నాను. అప్పుడు తర్వాత చెప్పాను వాళ్ళతో కూడా, సర్జరీ లేకుండా ఇవ్వమని చెప్పు, అంటే మన థాట్స్ క్లియర్గా పంపించాలి. కళ్ళు రావటం కూడా మన ఆలోచనతో ఫోకస్ పెట్టి ఆజ్ఞాచక్రం నుంచి మనం ఇచ్చే ఆర్డర్ కూడా, ఆర్డర్స్ ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి ఈ సైంటిఫిక్ హీలింగ్ ఎఫర్మేషన్లు అవన్నీ ఉన్నాయి. నేను అవే ఎక్కువ యూజ్ చేశాను, 100 మందికి చేయగలిగింది అదే. ఇంకొకటి మెడుల్లా ఓబ్లగట దగ్గర కూడా అక్కడ ఎఫర్మేషన్ అయిపోయిందని మనం మంత్ర జపల్లా చేస్తుంటే అయిపోతాయి, ఎనర్జీ సెంటర్ కదా అది. తర్వాత 3వది అనాహత చక్రం, అక్కడ కల్పవృక్షం ఉంటుంది, అది మన థాట్లెస్గా భక్తి ప్రేమలతో అది ఖాళీగా ఉంటే మనం అక్కడి నుంచి థాట్స్ అయిపోయింది అని పంపిస్తుంటే అయిపోతాయి. ఇది కూడా నేను చాలామంది చూశాను. అసలు నేను ప్రే చేయటం వచ్చి వాళ్ళకి, అంటే ఈ లోపల ఇవన్నీ కొంత ఎవేకన్ అయి ఉంటాయి కదా, వాళ్ళు ఇక్కడ చెప్పడంతో ఒక శక్తి వెళ్ళిపోవటం, వాళ్ళకి అయిపోవటం. వాళ్ళకి బీపీ ఉంది, నా కాలు బాగుండలేదు, నేను తెలుసుకోను, అట్లా 90% అంతా కూడా వాళ్ళే, అంటే ఆ దేవుడే చేస్తున్నాడు, నేను వినడం తప్ప చేసేదేం లేదు. అప్పుడు ఆయన అది కూడా చెప్పారు, ఈ నిషిత వాళ్ళు 2-3 ఉన్నారన్నాను కదా, వాళ్ళ కోసం నేనేం ప్రే చేయలే, ఆయన చేసేస్తారని తెలుసు. అయిపోయాయి మీ పని చెప్పాను, అవును చేసేసాను వాళ్ళకి, నువ్వు గ్రహించి చెప్పావు. అంటే ఆయన ఇచ్చిన మెసేజ్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, అప్పుడు ప్లీజ్ అవుతారు. మనం తప్పుగా అర్థం చేసుకుంటామనుకో భ్రమ అవుతుంది, ఆ భ్రమ అవుతుంది, అప్పుడు మనం ఫెయిల్ అయిపోయినట్లు అనమాట. మొన్న ఒక అమ్మాయి స్టోరీ చెప్పారు కదా, అవును, భ్రమకి అది కూడా ఆయన అడిగారు కూడా అప్పుడు కూడా. అంటే నాకు చాలా వరకు చాలామంది ఇది వాళ్ళు వచ్చేటటువంటి అనుభూతుల్ని, భ్రమల్ని స్పిరిచువల్ అనుభూతులు అనేసి జీవితాలని పాడు చేసుకుంటుంటారు. అదే వాళ్ళు ఎప్పుడు వస్తుంటారు. నాకు నెమ్మదిగా పెద్ద బిజినెస్ పెట్టింది, రాత్రి పగలు మెడిటేషన్ అనేది ఏదో చెప్పేది, పట్టించుకోలే, ఏదో ప్రేయర్ చేస్తూనే ఉన్నా. మొన్న ఆ అమ్మాయికి అదే చెప్పాను కదా వివరంగా, అనవసరం. అప్పుడు నాకు చిరాకు చెప్పాను వాళ్ళమ్మతో, దానికి పిచ్చి పుట్టింది, ఇది కాదు అంటే. పిచ్చి ఎట్లా అంటే ఎంటీ మైండ్, రాత్రి పగలు ఖాళీగా పడుకుని ఆలోచిస్తుంటే డిప్రెషన్ వస్తుంది, డిప్రెషన్లోంచి పిచ్చికి వస్తుంది, అందులోంచి వచ్చిన నెగిటివ్ థాట్స్ అవి. ఆ అమ్మాయి చెప్తుంది, నన్ను గురువు గైడ్ చేస్తున్నారు ఉంటుంది. ఆ యోగానంద గారి దగ్గర వెళ్ళింది, తర్వాత ఇంకో చోట వెళ్ళిందని తెలియదు. అప్పుడు కొంచెం అనుకున్నా, ఈ అమ్మాయి యోగానంద గారిని కూడా రుడ్డుమి పెడుతుందా, ఆయన అనవసరం అనుకున్నా. ఇంకో స్వామీజీ దగ్గరికి వెళ్ళింది,
నో, ఏ స్వామీజీ అట్లా చెప్పారో చెప్పాను. ఆ అమ్మాయికి కళలు కంటుంది, ఆ కళల్లో వచ్చిన నెగిటివ్లే అని ఖచ్చితంగా చెప్పాను వాళ్ళమ్మ. ఆ నెగిటివ్ గైడ్లైన్స్ని ఈ అమ్మాయి గురువుల గైడ్లైన్స్ లాగా భ్రమపడ్డది. అప్పుడు దేవుడు ఇదే అన్నారు, చిన్న నవ్వుతప్పుడు నువ్వు బాగానే కనుక్కున్నావు అని ఇదే అన్నారు. అందులో కూడా మనని టెస్ట్ చేస్తారు. ఆనంద మార్గం అని ఒకటి ఉంది గురువుగారిది, ఆయన క్రియానంద స్థాపించింది. అమెరికాలోనూ గురుగామో ఎక్కడో కూడా ఉన్నాయి అన్ని చోట్ల. అక్కడికి వెళ్ళేది ఆయన చెప్పారు, ఏదో చెప్పారు. నేను నమ్మను, వాళ్ళందరూ సిన్సియర్. ఈ అమ్మాయి కళలు కంటుంది, ఆ నిద్రపోతుంటే వచ్చే కళల్ని గురువు అనుకుంటుంది. నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి. నేను వాళ్ళ అమ్మతో గట్టిగా చెప్పాక ఆ దేవుడు మళ్ళీ ఇదే అన్నారు, నువ్వు బాగానే కనుక్కున్నావు అని. కళలే అంటున్నావు కదా, ఆయన క్రియానంద వాళ్ళు అంటలేదా? నేను నమ్మనన్నా. ఇప్పుడు మన మనసులోంచి రావాలి కదా. ఒక స్వామీజీ అట్లా ఎప్పుడు చెప్పలేదు. అప్పుడు నవ్వి ఆయన, అవును కళలే కంటోంది, అక్కడ గురువు లేరు అని. సరే, కొంతకాలం అయినాక సరి అయిన ధ్యానం చేస్తుంది. అది 10 ఏళ్ళకు కావచ్చు, చాలు. ఇప్పుడు బిజినెస్ వద్దనుకుంటున్నారు కదా అంటే ఆపేస్తారనమాట. ఇంకా అంటే అంత ఇంటికి వచ్చే వాళ్ళ గురించి కూడా మనకి ఒక థాట్ ఎట్లా పట్టుకుంటే అట్లా. అంటే ఆటోమేటిక్గా ఈ భ్రాంతులు నెగిటివ్ ఫోర్స్లు కొన్ని గైడ్ చేస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ ఫోర్స్ని గురువులని కానీ భ్రాంతి పడితే మటుకు జీవితం మటుకు అల్లకల్లోలం అవుతుంది. అమ్మ అంతే. ఇప్పుడు అమ్మాయి అదే చేసింది. ఇప్పుడు దేవుడే సరి చేసేస్తున్నాడు అనుకో, ఇంకా చెప్పింది నువ్వు కానీ ఇంకొకటి ఏమిటంటే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అనేక మందిని నేనేం ప్రే చేయకుండానే కొంతకాలం నుంచి ఆయనే కరెక్ట్ చేసేస్తున్నారు. చాలామంది ఉంటారు ఇట్లా. వెంటనే ఒకసారి తప్పు జరిగినాక మళ్ళీ జరగకుండా ఆ కుటుంబాన్ని రక్షించారు. అట్లా ఇంకొకతని అమ్మాయి కూడా అంత కాదు, ఇంట్లోనే నాన్న కూడా చేస్తుంది నెగిటివ్ తోటి. అది కూడా ఆయనే చెప్పారు. ఇప్పుడు బాగా అయిపోతుంది, ఇంకో 3 నెలలకు పెళ్ళి అవుతుంది, 4 నెలలకు మంచి సంబంధం. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి బాగా ధ్యానం చేస్తుంది. అదే ఒకప్పుడు గురువు యోగానంద గారు చెప్పారు నాతో. అంటే నేనేం అడిగి కాదు, ఇంటికి వచ్చే వాళ్ళ గురించి ఆయనే ఇట్లా ఉంటారు, అతని కొడుకు ఇట్లా ఉంటాడు అని. మొన్న ఆయన అంటే ఇంక లాస్ట్గా చెప్పడానికి అనమాట. అంటే భగవంతుడికి ఇంటికి వచ్చే భక్తుల మీద అందరి మీద కూడా అంత కేరింగ్ ఉంటుంది. పని మనిషి అయినా సరే మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకున్న కష్టాలని ఆయనే తీరుస్తారు. చాలా కాలం నుంచి నేను ఇవి డైరెక్ట్గానే చూస్తున్నాను. ఒకప్పుడు ప్రే చేసినా ఇప్పుడు తక్కువ. వాళ్ళు నాతో చెప్పడం 95% అయిపోతాయి.